ప్రభుకు స్తోత్రములు. 9:30కే మీటింగ్ ప్రారంభమైంది, కానీ సమయము చాలా గతించి మన ముగింపు సమయానికి వస్తున్నాం. మీలో చాలామంది సకాలంగా చేరి రాలేకపోతున్నారు, ప్రయాణ భారాలు ఉన్నాయి. అయినా ప్రభు మన ఎదుట ఉన్న సమయంలో మనల్ని దర్శించి దీవించాలని ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యం విందాం. కేరళ సభలో అంటే చాలా ప్రకటనలు ఉంటాయి, అది మామూలే. 2012-13లో నేను అందించిన కొన్ని సందేశాలు కడపలో ఉన్న యవనస్తులు రికార్డ్ చేసి ఒక సీడీగా పంపించారు. నిన్న చాలామంది అడిగారు, కానీ లేవు. నిన్న రాత్రి మళ్ళా బస్సులో పంపించారు. ఇది 30 రూపాయలు. ఇందులో వర్తమానాలు మీకు కొంతవరకైనా సహాయకరంగా ఉంటాయి. మరి మీ ఇంట్లో ఎన్ని క్యాలెండర్స్ అయినా పెట్టుకోవాల్సిందే, తప్పేమీ లేదు. అయితే ఇది ఆంధ్రప్రదేశ్లో సంఘాల ద్వారా సిఫారసు చేయబడి కృత నిబంధన పద్ధతిని పాటించేటువంటి దైవ సేవకుల యొక్క పేర్లతో ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలు, అన్ని జిల్లాల వారీగా వారి పేర్లతో తయారు చేయబడిన 12 పేజీల క్యాలెండర్ 20 రూపాయలు మాత్రమే. దీని గురించి మరలా నేను ప్రకటన చేయను, ఇది ఆఖరి ప్రకటన. బయట ఒక తెల్ల కారు ఉంటుంది, అక్కడ కడప సహోదరులు ఉంటారు. దయచేసి క్యాలెండర్స్ అయిపోకముందే మీరు తీసుకొని 100 రూపాయలు ఇస్తే 5 క్యాలెండర్లు ఇస్తారు. మీరు వేరే వారికి కూడా ఇవ్వడానికి సహాయకరం అవుతుంది. వ్యాపారానికి నేను చెప్పడం లేదు, కానీ సువార్థికుల పేరు పెట్టి మీరు ప్రార్థన చేయాలి. కనీసం 460 మంది సువార్థికులు మన రాష్ట్రంలో ఉండగా వారందరూ కాన్ఫరెన్స్ స్పీకర్స్ కాదు. దైవజనులు ప్రొఫెసర్ గారు, నేను కూడా అదే ఆలోచనతో మరి వారి అవసరాలలో కొంతవరకైనా ప్రోత్సాహకరంగా ఉండాలని ఆ పరిచర్య ప్రారంభించి పెద్దలకు అప్పగించా. క్రమంగా అది సాగుతున్నది. మీరు సహాయపడినా సహాయపడకపోయినా ప్రార్థన మాత్రం చేయాలి. మీకు ఇంగ్లీష్ రాకపోయినా మీ ఇంట్లో పిల్లలు, మీ పిల్లల పిల్లలు అని అడిగితే ఆ పేర్లు చదివి, 2 పేర్లే కదా చదివి మీకు చెప్తారు, ఆ పేరు పెట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దాం. ప్రార్థించాలి. కృపగల మా ప్రియ ప్రభువా, మహిమగల దేవా, హుజూరుపేటలో ఉన్న స్థానిక సంఘ పెద్దలను, సంఘాన్ని, యవనస్తులను, సహోదరులను మీరు వాడుకుంటూ చక్కని సభలు ఏర్పాటు చేశారు. మీ దాసులను మీరు బలపరిచి ఉపయోగిస్తున్నారు. వారు బహుగా ప్రార్థించి, ధ్యానించి, సిద్ధపడి ఆ వర్తమానాలు మా ఎదుట అందిస్తున్నారు. సమయము మీరే సర్దుబాటులో ఉంచి మాతో మాట్లాడండి. మరి ఒకడు బలహీనుడు నిలిచి ఉండగా ఆదుకోమని, నడిపించమని, మా ప్రభువైన క్రీస్తు యేసును హెచ్చించమని, మా ఆత్మలకు మేలు కలిగించమని వాక్యమై ఉన్న క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథంలో మొదటి రోజు మనం మొదటి అధ్యాయంలో కొంత సువార్త విన్నాము. నిన్న 2వ అధ్యాయంలో పగటిలో రాత్రిలో 2 సంఘాలకు రాయబడిన ఉత్తరాల నుండి కొంత సందేశాన్ని మనం విన్నాం. ఈ ఉదయకాలం 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు మనం చదువుకుందాం. కానీ అందులో మొదటి 3 వచనాల్లో కొన్ని విషయాలు మనం ధ్యానించి కూడిక ముగించుకున్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు. సార్దిస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయి: 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను కలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. నీ క్రియలు మా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. కనుక జాగరూకుడవై సావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచను, లేక స్థిరపరచను. నీవెలాగూ ఉపదేశము పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందు. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చదను. ఏ గడియను నీ మీదికి వచ్చదనో నీకు తెలియదు. అయితే
తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దిస్లో నీ వద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించదు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను. జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంతమాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చదువుబడిన ఈ వాక్య భాగం చేరువచ్చిన మనందరి ఆత్మల క్షేమార్థమై మన వినికిడిలో ప్రభువు దీవించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదికాండము నుండి ప్రకటన వరకు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత, యేసుక్రీస్తును గురించిన ప్రత్యక్షత 66 గ్రంథాల్లో అనేక రకాలుగా యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ చిత్రిస్తున్నాడు. ఆల్ఫా ఓమెగాగా ఉన్నవాడు, సర్వాధికారిగా ఉన్నవాడు, నిత్యుడుగా ఉన్నవాడు, పరిశుద్ధుడుగా ఉన్నవాడు, సృష్టికర్తగా ఉన్నవాడు, మానవుడై నమ్మకమైన సాక్షిగా భూలోకంలో జీవించాడు. మనల్ని ప్రేమిస్తూ రక్తమిచ్చాడు. మనకు ప్రాణం పెట్టి సమాధి చేయబడ్డాడు. మృతుల్లో నుండి లేచిన వాడు, జీవించుచున్నవాడు, ఆయన యుగయుగములు సజీవుడుగా ఉన్నవాడు, మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు కలిగిన సర్వాధికారిగా ఆయన ఉన్నాడు. అయితే విశేషంగా సంఘాల మధ్య ఆయన కేంద్రంగా ఉన్నాడు అనే ప్రత్యక్షత ప్రకటన గ్రంథంలో ఆయన మనకు అందిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో పద్మసు దీపములో ప్రవాసిగా ఉన్న ప్రియుడైన యోహాను మహిమలో ఉన్న ప్రభువును చూచారు. ఆయన ప్రత్యక్షత చాలా స్పష్టంగా ఆయన గమనించారు. 3.5 సంవత్సరాలు శరీరధారిగా ఉన్న ప్రభువును యోహాను చూచినవాడే. 3 ముఖ్యమైన సందర్భాల్లో కూడా యోహాను యేసుక్రీస్తును చూచినవాడే. పేతురు, యాకోబు, యోహాను తప్ప మరి ఎవరిని ఆయన వెంటబెట్టుకుని వెళ్ళలేదని 3 సందర్భాలు చెప్పాడు. అక్కడ కూడా ప్రభువును ఆయన చూచినవాడే. కానీ 3.5 సంవత్సరాల్లో ఆయన చూచిన ప్రభువు వేరు, 3 వేరు సందర్భాల్లో ఆయన చూచిన ప్రభువు వేరు. ఇప్పుడు మహిమలో ఉన్న ప్రభువును చూస్తున్నాడు. పాదముల మట్టుకు దిగుతున్న వస్త్రము ధరించిన సర్వాధికారిగా, యజమానిగా, శిరస్సుగా, ప్రభువుగా, సంఘాలకు కేంద్రంగా మనుష్య కుమారుని యొక్క ప్రత్యక్షత యోహాను చూస్తున్నాడు. ఆ వర్తమానాన్ని ఆయన ప్రతి సంఘానికి అందిస్తున్నాడు. ఎఫెసుకు రాసిన, స్మరణకు రాసిన, పెర్గముకు రాసిన, తుయితైరకు రాసిన, సార్దిస్కు రాసిన, ఫిలదెల్ఫియాకు రాసిన, లవొదికయకు రాసిన, ఆసియాలో ఉన్న 7 సంఘాలకు రాసిన ఈ ఉత్తరాల ద్వారా 2000 సంవత్సరాలుగా సంఘయుగం అంతటిలో, ఈ కృపాకాలం అంతటిలో ఉన్న విశ్వాసులతో ఆయన మాట్లాడుతున్నారు. అదే వర్తమానాన్ని ఆ సంఘానికి పరిమితం కాకుండా ఆత్మ సంఘాలకు అందిస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ 3 దినాలు మనకున్న పరిమితమైన సమయంలో ప్రతి సంఘానికి రాసిన ప్రతి ఉత్తరాన్ని మనం చదవడం లేదు. కానీ అక్కడక్కడ మారు మనసు పొందవలసిన అవసరాన్ని గురించి ఆఖరిగా ప్రవచించినటువంటి ఆ సూచన, ఆ సందేశాన్ని ప్రభు మనకు అందిస్తున్నారు. ఆఖరి సందేశం అది ప్రేమతో కూడిన సందేశం. ప్రేమ కొరతగా ఉన్న ఎఫెసు సంఘానికి ఆయన ఏమని వర్తమానం ఇచ్చారో నిన్న ఉదయకాలం మనం విన్నాం. అలాగే లోకముతో మిశ్రితమైపోయిన పెర్గము సంఘానికి ఆయన ఏమని వర్తమానం ఇచ్చారో స్వార్థ సంబంధంగా వాటిని మనం గమనించాం. సంఘము లోకంలో నిర్దిష్టమైనదిగా, ప్రత్యేకమైనదిగా ఉండాలి. కానీ లోకముతో, లోక విధానాలతో, లోక మర్యాదలతో, లోక సంబంధమైన పారంపర్యాచారాలతో మిళితమైపోయి లోక సంబంధమైన మూలపాఠాలకు దాసులుగా విశ్వాసులు ఉండకూడదు. ఖచ్చితంగా ప్రత్యేకంగా ఉండాలి అనే పాఠం ఆదికాండం 1వ అధ్యాయం 1వ పేరా నుండి నేర్పిస్తున్నాడు. వెలుగు కలుగుగా కానీ పలికిన వాడు వెలుగును చీకటిని వేరు చేశాడు. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాడు. తర్వాత ఏం చేశాడు? వెలుగు
మనం జీవించాలి. మన పట్ల ప్రభు యొక్క ఘనమైన ఆలోచన. ఆయన రాకముందు ఆఖరి సందేశం ఆయన ఇస్తున్నాడు. పెర్గము సంఘం బిలాము బోధన, నికోలాయిల బోధన అనుసరించే సంఘముగా ఉండగా ఆ మిశ్రిత విధానాలకు అలవాటు పడిన సంఘానికి రెండంచులు గల వాడి గల ఖడ్గమే ఆయన మందుగా పరిష్కారంగా పంపిస్తున్నారు. అంటే అర్థం ఏమిటి? సరికాని ప్రతిదాన్ని సంఘములో ఆయన సరిచేస్తున్నారు, ఖండిస్తున్నారు. రెండంచులు గల వాడి గల ఖడ్గం దేవుని వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మరి మనుషుని మాటగా మనము భావించి మోసపోకూడదు. నన్ను నిన్ను పరీక్షించే ప్రభు, అగ్ని జ్వాల వంటి నేత్రాలు కలవాడు, అపరంజి వంటి పాదాలు కలవాడు, ఆయన మనతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, ప్రభువా నాతో మాట్లాడు అని ప్రార్థించి వచ్చావా? అలాగైతే ప్రభు మాటలు ఈ ఉదయకాలం మనం విందాం. పెర్గములో ఉన్న సంఘములో ఒక లోపం ఉన్నది. అది సిద్ధాంత సంబంధమైనటువంటి మిశ్రిత విధానం. థియేటర్లో ఉన్న సంఘంలో మరి ఒక లోపం ఉన్నది. అది నైతికంగా అనగా అనుదిన జీవితంలో ఉన్న లోపం చెప్తున్నారు. ఆ సంగతిలో మనం తాకడం లేదు. 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు సార్దిస్కు రాసిన ఉత్తరాన్ని మనం చదువుకున్నాం. ఇందులో సగభాగం అంటే మొదటి 3 వచనాలు మనం గమనించి అందులో నుండి ప్రభు మనతో మాట్లాడే మాటలు మనం స్వీకరిస్తాం. చదవండి. మొదటి వచనంలో ఏం చెప్తున్నాడు? సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, అన్నాడు. చాలే, నీ క్రియలను నేను ఎరుగుదును అని ఆయన చెప్తున్నాడు. 2వ వచనం చదవండి. నీ క్రియలు నా ఎదుట, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు. నీ క్రియలు నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదని ప్రభు చెప్తున్నాడు. చెప్పేవాడు ఎవరు? యేసుప్రభు అని చెప్పచ్చు, సరే, కానీ పాడిందే పాడడం కాదు బైబిల్ అంటే. ఎఫెసు సంఘానికి ఒక రకంగా, స్మరణకు మరొక రకంగా, పెర్గముకు ఇంకొక రకంగా, థియేటర్కు మరొక రకంగా, అలాగే ఫిలదెల్ఫియాకు, లవోదికీయకు వేరు రకాలుగా తను తాను ప్రత్యక్షపరచుకునే ప్రభు 7 సంఘాలకు 7 రకాలుగా ఆయన ప్రత్యక్షపరచుకుంటున్నాడు. దేర్ వాజ్ నో రిపిటిషన్ వాట్సోఎవర్. ఆ ప్రభువు యొక్క ప్రత్యక్షత చెప్పిందే చెప్పడం కాదు, వేరువేరుగా చెప్తున్నాడు. సార్ది సంఘానికి ప్రత్యేకంగా ఆయన తను తాను ఎలాగో బయలుపరుచుకున్నాడు. మొదటి వచనంలో చెప్పాడు చూడండి, సార్దిస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయమన్నాడు. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు కలవాడు చెప్పు సంగతులు. సార్దిస్లో ఉన్నవారి క్రియలు సంపూర్ణమైనవిగా లేవు. ఆయనతో మాట్లాడుతున్న ప్రభు ఎవరు? 7 నక్షత్రములు గలవాడు, దేవుని 7 ఆత్మలు కలవాడు అంట. సంపూర్ణుడు మాట్లాడుతున్నాడు, ఈ అసంపూర్ణులతో ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరే కాలం మనం అర్థం చేసుకుందాం. నమ్మి 40 సంవత్సరాలే, నమ్మి 50 సంవత్సరాలే, ఇంకా దాటి కొంతమంది కేవలం ప్రభువు నమ్ముతున్నారు. నీ క్రియలు అని ప్రభు మాట్లాడుతున్నాడు. నీ క్రియలు నేను ఎరుగుదును, నిన్ను నేను ఎరుగుదును, నీ హృదయం నేను ఎరుగుదును, నీ మనస్సు నేను ఎరుగుదును, నీ మాటలు నేను ఎరుగుదును, నీ వ్రాతలు నేను ఎరుగుదును, నీ పరిచర్య నేను ఎరుగుదును, నీ సహవాసం నేను ఎరుగుదును. నీ క్రియలు ఎరిగినా మాట్లాడుతున్నా. క్రియలున్నవి, కార్యకలాపాలున్నవి, కానీ అవి నా దేవుని ఎదుట ఏమన్నాడు? సంపూర్ణమైనవిగా కనబడలేదట. ఇన్కంప్లీట్. యు ఆర్ ఇన్కంప్లీట్. యువర్ వర్క్స్ ఆర్ ఇన్కంప్లీట్ ఇన్ మై సైట్, ఇన్ మై వ్యూ. నా దృష్టిలో నా కుమారుడా, నా కుమార్తె, ఈ క్రియలు సంపూర్ణంగా లేవు అని ఆయన చెప్తున్నాడు.
కనుక మనం ఏం చేయాలి? ఆ సంపూర్ణుడికి మనం అప్పగించుకోవాలి. 7 నక్షత్రాలు, 7 అనే సంఖ్య సంపూర్ణతను చూపించేదని మన సంఘంలో ఎవరినడిగినా చెప్తున్నారు. దాన్ని కొత్తగా ఉపదేశించాల్సిన అవసరం లేదు. మానవుని యొక్క అసంపూర్ణత, విశ్వాస యొక్క అసంపూర్ణత ఎరిగిన ప్రభు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని సంపూర్ణంగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కొలస్సీ పత్రికకు ఒకసారి రండి. అపొస్తలుడైన పౌలు ద్వారా ప్రభు రాయించిన ఆ చక్కని పత్రికలో సంపూర్ణతను గురించి ఆయన మాట్లాడుతున్నారు. మొదటి అధ్యాయం 19వ వచనం చదువయ్యా. కొలస్సీ పత్రిక 19వ వచనం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని పరలోకపు తండ్రి అభీష్టమాయను అన్నాడు. నేను చాలా కుదించి మాట్లాడుతున్నాను. సర్వ సంపూర్ణత ఎవరిలో ఉన్నది? ఆయనలో అన్నాడు. దేవదూతల్లో కాదు, ఆచారాల్లో కాదు, మానవ తత్వజ్ఞానంలో కాదు, ఈ లోకంలో మానవులు అనుసరించే విధానాల్లో సంపూర్ణత లేదు. కానీ ఆయనలో అదృశ్య స్వరూపైన దేవుడు నాడు, దేవుని కుమారుడు, ఆ నిత్యుడు, ఆ క్రీస్తును, ఆయన మహిమలను ఆయన పైకెత్తి మాట్లాడుతున్నాడు కొలస్సీ పత్రికలో. ఆయన యందు సర్వ సంపూర్ణత ఉన్నది అని చెప్పారు. ఆ తర్వాత 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు చూడండి. 2వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతాం. కొలస్సీ పత్రికలోనే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసిస్తున్నది. అయ్యా, ఈ మాట గమనించారా? దేవత్వంలో కొంత భాగం కాదు, శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తులో ఏమున్నది? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అన్నాడు. ఆయన దేవుడా కాడా? ఆయన దేవుడే, మహాదేవుడు, నిజమైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయన గురించి ఎన్నో మాటలు రాయబడ్డాయి. ఆయన దేవుడైన మానవుడిగా వచ్చాడు. మానవుడిగా వచ్చినా కూడా ఆ మానవ శరీరధారి అయిన యేసుక్రీస్తులో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఉన్నది అని చెప్తున్నాడు. తర్వాత ఏమన్నాడు చూడండి. మరియు ఆయనయందు ఆ సంపూర్ణుడుగా ఉన్న క్రీస్తునందు మీరును సంపూర్ణులై ఉన్నారు. మనం ఇంకా సంపూర్ణులము కాలేదు అంటే మన కొరత క్రీస్తే. ఆయన సంపూర్ణుడు, ఆయనలో సర్వ సంపూర్ణత నివసించాలని తండ్రికి అభిష్టమైనది నివసిస్తున్నాడు. ఆయన దేవుడుగా ఉన్నప్పుడు, శరీరధారిగా వచ్చినప్పుడు సర్వ పరిపూర్ణత ఆయనలో ఉన్నదని చెప్తున్నాడు. ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. మన నీతి ఆయనే, మన పరిశుద్ధత ఆయనే, మన జ్ఞానము ఆయనే, మన విమోచన ఆయనే. క్రీస్తులో మనం సంపూర్ణులం. క్రీస్తు లేకుండా మనం అందరము అసంపూర్ణులమే. నీ క్రియలు నా యొక్క సంపూర్ణమైనవిగా కనబడలేవు అని ఆయన చెప్తున్నాడు. సాధ్య సంఘంలో క్రియలున్నవి, కానీ కార్యకలాపాలు ఎన్ని ఉన్నా ఆయన దృష్టిలో అవి సంపూర్ణమైనవిగా లేవని చెప్తారు. 1వ అధ్యాయం 28వ వచనం కూడా చదువుతాం. సువార్త పరిచర్య చేసే దేవుని దాసుల యొక్క గురి, ఆ సేవా పరిచర్యలో వారి గురి ఎలా ఉండాలో ఇక్కడ పౌలు రాస్తున్నారు. ప్రతి విశ్వాసిని అనుకుందాం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన యొక్క నిలువబెట్టవలెను అని మేము పరిచర్య చేస్తున్నాం. సమస్త విధమైన జ్ఞానంతో మేము బోధిస్తున్నాం, మేము ప్రకటిస్తున్నాం. మా ఉద్దేశం ఏమిటి? ప్రతి విశ్వాసిని క్రీస్తులో సంపూర్ణంగా చేయాలి. మేము ప్రయాసపడుతున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం, మేము పత్రికలు రాస్తున్నాం, మేము దర్శిస్తున్నాం, మేము రాలేకపోతే ఎవరైనా పంపిస్తున్నాం. ఈ పరిచర్యలన్నింటి ద్వారా నా ఉద్దేశం ఏమిటి? ప్రతి విశ్వాసిని క్రీస్తులో సంపూర్ణంగా చేయాలి. సేవకులారా, ఉపదేశకులారా, పెద్దలారా, మీరున్న స్థానిక సంఘాల్లో ప్రతి విశ్వాసి పట్ల శ్రద్ధ వహిస్తున్నారా? ఆలోచన చేయండి. ప్రతి విశ్వాసి పట్ల శ్రద్ధ వహించి ప్రభు మనకు అప్పగించిన ఆత్మలను క్రీస్తులో సంపూర్ణంగా చేయాలి. వారికి ఏది తెలియదో,
ఏది కొరతగా ఉన్నదో దాన్ని నేర్పించడానికి పూనుకుంటున్నారా? వారి కొరకు ప్రార్థిస్తున్నారా? వారిని పరామర్శిస్తున్నారా? వారిని ప్రేమిస్తున్నారా? వారిని ప్రభువులో కట్టడానికి మీరు పూనుకుంటున్నారా? ఆలోచన చేయండి. స్థానిక సంఘ బాధ్యతలు విశేషమైనవి. బలంగా నిలబడి ప్రకటన చేయడం కాదు. దైవజనులు ప్రభాస్ గారు చెప్పేవారు, సంఘ పెద్దల పని అంటే ఏమిటంటే బలంగా నిలబడి ప్రకటన చేయడం అనుకుంటారు, అది కాదు అని చెప్పేవారు. దేవరాత్రులు ప్రభు మనకు అప్పగించిన ఆ గొర్రెల కొరకై, ఆ రక్తం ఇచ్చి సంపాదించిన ఆత్మల కొరకై ప్రభు ఎదుట కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి, వారిని సరైన రీతిలో నడిపించాలి. క్రీస్తులో ప్రతి విశ్వాసిని ఎదుగునట్లు చేయడానికి, సంపూర్ణంగా చేయడానికి మనం ప్రయాసపడాలి, పరిచర్య చేయాలి అని చెప్తున్నాను. ఈ పరిచర్య ఎంతవరకు మనం జరిగిస్తున్నాం? ప్రభు రాబోతున్నాడు. నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు అని ఆయన చెప్తున్నాడు. సాటి సంఘం యొక్క దుస్థితి గమనించాలి. సంపూర్ణుడు మాట్లాడుతున్నాడు వివేకాల మాటతో. ఆ తలంపు మన మనసులో జ్ఞాపకం పెట్టుకున్నాం. నేను అసంపూర్ణుడుగా ఉన్నా, ఫలానా విషయంలో కొరత ఉన్నది మనం అర్థం చేసుకుంటే పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. ప్రేమలో ఇంకా మనం ఎదగాలి. ప్రతి విషయంలో సంపూర్ణులు కావాలి. మీరు సంపూర్ణులై ఉండండి అని ఆయన చెప్తున్నాడు. క్రీస్తునందు మాత్రమే మనం సంపూర్ణంగా ఉండడానికి అవకాశం ఉన్నది కదా. క్రీస్తుకు వేరుగా మనం సంపూర్ణులు కాదు. ఎన్నో పరిచర్యలు ప్రభు మనకిస్తున్నాడు, ఎన్నో కృపావరాలు ప్రభు మనకిస్తున్నాడు. నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదని చెప్తున్నాడు. పౌలు తిమోతిని హెచ్చరిక చేస్తూ చూడండి, ఒక మాట చెప్తున్నాడు. 4వ అధ్యాయం 5వ వచనం. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం ఏం చెప్పాడు? అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయము. నీ పరిచర్యను నీ పరిచర్యను జరిగించుము అని కాదని చెప్పింది. నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము అన్నాడు. ఫుల్ఫిల్ యువర్ మినిస్ట్రీ. నీ పరిచర్య పూర్తిగా జరిగించాలి, ఆయన కొలత ప్రకారం జరిగించాలి. పౌలు యోగ్యంగా జీవించాడు, తిమోతి యోగ్యంగా జీవించాడు, ప్రయాసపడుతున్నాడు, ఎఫెసులో పని చేస్తున్నాడు, కొరింథీలో పని చేస్తున్నాడు, తెస్సలోనికకి వెళ్ళి పని చేస్తున్నాడు, ఫిలిప్పీకి వెళ్ళి పని చేస్తున్నాడు. పంపబడిన ప్రతి స్థలంలో, నిలిచిన సంఘంలో ఆయన ఎంతో దివ్యమైన సేవ చేస్తున్నాడు. ఆయన పౌలు ఆఖరిగా ఏమని చెప్తున్నాడంటే, నా పరిచర్య సంపూర్ణంగా జరిగించాను. నా కుమారుడా, నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించమని. పరిచర్య ఎలా జరిగిస్తుంది? ఎన్ని లోపాలు ఉన్నాయి, ఎన్ని అవకతవకలు ఉన్నాయి, ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. ఒకసారి మనకున్న ఆసక్తి మరొకసారి కనబడదు. అస్థిరులుగా ఉన్నామా? ఆలోచన చేయండి. నిజమైన భక్తి కలిగి ఉన్నామా? ప్రభువుని మనం వెంటాడుతున్నామా? ఆ సంపూర్ణత ద్వారా మనం నింపబడుతున్నామా? సంఘము ఆయనతో నింపబడినది, ఆ శరీరము ఆయనతో నింపబడినది. ఆయన సంపూర్ణత అనే శ్రీమతిలో చెప్తున్నాడు. ఆయన ద్వారా నింపబడి, ఆయన ద్వారా సంపూర్ణంగా చేయబడిన అనుభవాన్ని ఎంతవరకు మనం కలిగి ఉన్నాం మనం ఆలోచన చేసుకున్నాం. సాటి సంఘానికి ప్రభు రాసిన మరొక మాట చదువుకున్నాం. మొదటి వచనం చదవండి. 7 నక్షత్రములను 3వ అధ్యాయం చదువుతున్నాం. సార్దిస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు. ఆ క్రియలు సంపూర్ణమైనవిగా లేవు అని ఇంతవరకు మనం జ్ఞాపకం చేస్తున్నాం. నెంబర్ 1. రెండవది ఏం చెప్తున్నాడు? ఏమనగా కదా, నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది. ఉదయం ప్రభు మాట్లాడుతున్నాడు. రాబిన్సన్ గారు మాట్లాడారు, జాన్సన్ గారు మాట్లాడారు, శ్యాంబాబు మాట్లాడారు, అట్లా అనుకోదు. ప్రభు ఏమని చెప్తున్నాడు? సంఘంతో మాట్లాడుతున్నాడు ఆయన, విశ్వాసంతో మాట్లాడుతున్నాడు ఆయన. పేరు మాత్రం ఉన్నది.
అని చెప్తున్నాడు. ఓన్లీ ఏ నేమ్ హ్యాస్ టు బౌ. పేరు మాత్రము ఉన్నది. పేరున్నది కానీ జీవితం లేదు. పేరున్నది కానీ జీవం లేదు. నీవు మృతుడవే అన్నాడు. సార్ది సంఘంతో మాట్లాడుతూ జీవించుచున్నావు అన్న పేరుకు మాత్రమే జీవిస్తున్నావు, కానీ వాస్తవానికి నీలో జీవం లేదు అని ప్రభు మాట్లాడుతున్నాడు. సంఘం కొరకు వస్తున్న ప్రభు చెప్తున్న ఆఖరి మాటలు. కొంతమంది ఉన్నారు, ఎవరో విశ్వాసులు, నామకార్థ విశ్వాసులు. నామకార్థ క్రైస్తవులు కాదు, నామకార్థ విశ్వాసం. నామకార్థ విశ్వాసం అంటే అర్థం ఏమిటి? ఆదివారం ఉదయం మాత్రం వస్తారు, ఉదయం మాత్రం వస్తారు, ఇంకా వారంతా ఎప్పుడు రా. ఈ కోపంలో నీవు ఉంటే నీవు ఎటువంటి విశ్వాసి? నామకార్థ విశ్వాసం. ఏదో నమ్ముకున్నాను అన్న పేరు మాత్రమే ఉన్నది కానీ సహవాసం లేదు, వాక్యం లేదు, ప్రార్థన లేదు, కృపావరం లేదు, పరిచర్య లేదు, ఆసక్తి లేదు. ఏ విషయంలో నువ్వు కనబడవు, ఎందులో నువ్వు రావు. ఇదేమనాలి? విశ్వాసి అన్న పేరు మాత్రం ఉన్నది, అంతేనా? మిషన్ క్రైస్తవులు అలా ఉండొచ్చు, వారు కూడా ఇప్పుడు వారంలో చాలాసార్లు కూడుకుంటున్నారు. బ్రదర్ అసెంబ్లీస్లో ఉండేవారు విశ్వాసి అనే పేరు పెట్టుకొని సంఘానికి రాకుండా, సహవాసానికి రాకుండా పేరు మాత్రమే ఆలోచన చేయి. యువక కొంతమంది సువార్థికులు ఉన్నారు, అలా పేరు ఎవాంజలిస్ట్ అని కూడా పెట్టుకుంటారు, కొంతమంది చెక్కించుకుంటారు. చాలా సంతోషం. కానీ నువ్వు పేరుకు మాత్రమే సువార్థికుడువా? సువార్త ప్రకటిస్తున్నావా? సువార్త మంటం ఉన్నదా? సువార్త భారం ఉన్నదా? ఎక్కడికి వెళ్ళావు? ఎంతమందిని కలిసావు? ఎంతమందికి సువార్త ప్రకటించావు? నీ జీవితం ద్వారా, నీ ప్రయాస ద్వారా ఎంతమందిని ప్రభువులోకి నడిపించావు? నీ పరిచర్య ద్వారా ఒక సంఘమైనా కట్టబడిందా? ఒక సంఘమైనా ఏర్పడిందా? పేరుకు సువార్థికులు, పేరు మాత్రం ఉన్నది. సువార్థికులు అను పేరు మాత్రం ఉన్నది. బోధకులు అను పేరు మాత్రం ఉన్నది కదండి. నామకార్థ విశ్వాసులు, నామకార్థ సేవకులు, నామకార్థ బోధకులు లేరా? అంటే పేరుకు మాత్రమే బోధకులు. ఇక్కడ దిప్పు, అక్కడ దిప్పు, అరగంట చాలు, 40 నిమిషాలు చాలు, గంట చాలు, తిప్పి 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 వచ్చినా తిప్పించి చెప్తున్నావు, వల్ల బదలైపోతుంది. కానీ బ్రతుకు చూస్తే ఏముంది? బండారం బయటపడుతున్నారు. బ్రతుకు లేదు, జీవితం లేదు, దేవుని భయం లేదు, నీలో మార్పు లేదు, నీలో ఉద్యమం లేదు, నీలో శక్తి లేదు. ఎందుకు? పేరుకు మాత్రమే బోధకులుగా ఉండడం. ప్రభుస్తున్నాడు, ఎవరేం అర్థం చేసుకున్నారు. నామకార్థ నాయకులు కూడా ఉన్నారు. పేరుకే పెద్దలు. సంఘము పట్ల భారం లేదు, ప్రేమ లేదు, శ్రద్ధ లేదు. సంఘంలో ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎలా ఉన్నారు, ఏమైపోతున్నారు, దర్శించాలి, ప్రార్థించాలి, తెలుసుకోవాలి, ఆదరించాలి, పడితే లేపాలి, సలాతే గట్ట చేయాలి. కాపరి లక్షణాలు ఉన్నవా? పేరుకు మాత్రమే పెద్దల. నామకార్థ విశ్వాసులు, నామకార్థ సేవకులు, నామకార్థ బోధకులు, నామకార్థ నాయకులు పేరుకు మాత్రమే. నీకు పేరు మాత్రమే ఉన్నది కానీ దానికి తగిన జీవము లేదు, జీవితం లేదని ప్రభు మాట్లాడతారు. నేను లోతుగా మాట్లాడలేదు, మర్మాలు చెప్పడం లేదు. సార్థి సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు. సార్థి సంఘం నిద్రలో ఉన్న సంఘం, అది నిద్రలో ఉన్న సంఘం. ఆసక్తి లేదు, ఉద్యమం లేదు, శక్తి లేదు, జీవము లేదు. అసలు యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడు? గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి ఉన్నాను అని. మార్పు రాలేదు, మన జీవిత ప్రభావం ఎవరి మీద పడలేదు, మన ద్వారా ఎవరు వెలుగులోకి రావడం లేదు. పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడే అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయం అర్థం చేసుకున్నాం. జీవించుచున్నావు అది పేరు మాత్రం. నామకార్థమైన భక్తి వ్యర్థం, అది కాలిపోతుంది. అర్థమైందా? కొంతవరకైనా జీవము కలిగి ప్రభు కొరకై జీవించడానికి ఎవరే కాలం మనం కోరుకున్నాం.
ఇక మనం ముగించాలి. చూడండి 3వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. నీవేలాగ ఉపదేశం పొందితివో, ఓ సార్దిస్ సంఘమా విశ్వాసి, నీవేలాగ ఉపదేశం పొందితివో, నీవు ఎలాగ వింటివో జ్ఞాపకము చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము అన్నాడు. మనకున్న ఉపదేశాలు ఎవరికి ఉన్నాయి? ఫాక్స్ గారు, అగ్రిప్ప గారి కాలం నుండి మనం ఉపదేశాలు వింటున్నాం. ప్రభుదాస్ గారు, ఆనందం గారు, దేవస్థాన గారు, లూకా గారు, రాజారావు గారు, ఐజక్ గారు, ఆనందరావు గారు, ఇమానుయేల్ గారు, ఎంతమంది ఉపదేశాలు విన్నాం మనం. స్థానిక సంఘంలో పెద్దలు, సేవకులు, మనకి జరిగేటువంటి కూడికలు, నెల నెల కూడికలు, సంవత్సరానికి 3-4 సార్లు కూడికలు, బయలుదేరితే చీరాలు ప్రారంభిస్తే ఊరూర సంఘాలు ఉన్నాయి, ఊరూర మీటింగ్లే. ప్రతి మీటింగ్లోనూ వాక్యం వింటానే ఉన్నా. డైరీలు నిండిపోతున్నాయి ప్రసంగాలతో. నీవేళ ఉపదేశం పొందితువో దానికి తగిన జీవితం ఉండాలి. జానకురేణి గారు మొదట్లో చెప్పింది అదే కదా, obeying the word of God. దేవుని వాక్యానికి విధేయత చూపడం ముఖ్యం. ఎన్ని విన్నాం అని కాదు, ఎలా విన్నాం అని కాదు, విన్నదాన్ని మనం ఎంతవరకు విశ్వసించాం, విన్నదానికి ఎంతవరకు విధేయత చూపించాం. మనకున్న ఉపదేశాలు ఎవరికి లేవు ప్రియులారా, అది మన భాగ్యం. కానీ దానికి తగిన ప్రవర్తన మనలో లేదు, అది మన దౌర్భాగ్యం. వాస్తవానికి ఎంత అభివృద్ధి రావాలి, వారే రావాలి, వీరే రావాలి, వారే రావాలి, ఇంతేనే ఎవరు లేరా? 460 మంది సువార్థికులు ఉన్నారు, ఇంకా పెద్దలు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, ఆసక్తి గల వారు ఉన్నారు, సభల్లో, సంఘాల్లో, కాన్ఫరెన్స్లో వాడబడేవారు లేరా? ఏది మన అభివృద్ధి? నువ్వు ఎలా ఉపదేశం పొందావు జ్ఞాపకం చేసుకో, దాన్ని గైకొని మారు మనసు పొందు. మారు మనసు పొంది నీవు దాన్ని గైకొని అనుసరించు అని చెప్తున్నా. ఉపదేశాలు విని సంతోషించడం కాదు, ఉపదేశానికి తగిన జీవితాన్ని, నడవడిని మనం కలిగి ఉండాలి. 2వ వచనం చదువుదాం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక ప్రభు ఒక మాట చెప్తున్నాడు, జాగరూకుడువై ఉండాలి. 2 సార్లు చెప్పాడన్నమాట. జాగ్రత్త కలిగి ఉండాలి అని చెప్తాడు. ఎందుకు జాగరూకుడువై ఉండాలి? ఏ గడియను నేను నీ మీదకి వచ్చానో నీకు తెలియదు అన్నాడు. నీవు అనుకుని గడియలో వస్తాను. విశ్వాసి, నీవు అనుకుని గడియలో వస్తాడు ఆయన. నేను అనుకుని గడియలో ఆయన వస్తాడు. అందుకే ఏ సంవత్సరం, ఏ నెల, ఏ తేదీ, ఏ సమయానికి వస్తాడో ఆయన చెప్పడు. ఎందుకు? నేను మెలకువగా ఉండాలి, నేను నిద్రపోకూడదు. సార్థి సంఘం నిద్రలో ఉన్న సంఘం, సార్థి సంఘం పక్షవాయువు కలిగిన సంఘం. జీవితున్నట్టు పేరున్నది కానీ మృత స్థితి కనబడుతున్నది. మెలకువ లేదు, ఆసక్తి లేదు, నిద్రలో ఉన్న సంఘముగా సార్థి సంఘాన్ని మనం చూస్తున్నాం. ప్రభు చెప్తున్నాడు, ఇక నీలో ఉన్న లక్షణాలు ఎలా ఉన్నావంటే, ఒక మాట చెప్పాడు చూడండి, 2వ వచనం మీ బైబిల్లో మీరు చూడండి. జాగరూకుడవై సావనయ్యున్న మిగిలిన వాటిని బలపడు. కొన్ని చనిపోయి ఇవి నువ్వేం చేయలేదు, కానీ కొన్ని మిగిలి ఉన్నాయి. ఇవి కూడా పోయే పరిస్థితికి వచ్చినాయి. ఈరోజు ఏ రోజు? పోయే రోజు, అంతే కదండి, అవునా కాదా? పోయే పరిస్థితికి వచ్చాం మనం, పోయే పరిస్థితికి వచ్చాం. మీరు వచ్చారు, రాలేదు, నేను వచ్చాను. ఇప్పుడైనా జాగ్రత్త పడమని చెప్తున్నాడు. జాగ్రత్త పడండి. సావనై ఉన్న ఆ లక్షణాలు మెలకువగలిగి దృఢపరుచుకో, బలపరుచుకో, లేకపోతే అది కూడా లేకుండా పోతుంది అని చెప్తున్నాడు. ఎన్నిసార్లు మనం సంఘాన్ని సరిగా గ్రహించలేక, సంఘంలో సహకరించకుండా, సంఘం మీద ఆయాసపడి మన శరీరాన్ని ఉపయోగించి ప్రవర్తిస్తున్నాం, పనిచేస్తున్నాం. సావనై ఉన్నది అని చెప్తున్నాడు. నీ కృపావరం ఇచ్చాడు, నేను ఉపయోగించలేదు. సావనై ఉన్నది. పదులు పెట్టుకుంటావా? ప్రజలు చేస్తావా? ప్రభునికి ఇచ్చిన ఆసక్తి, ఎన్నో విషయాలు నీలో ఉన్నాయి. బలపరచు, దృఢపరచు, కట్టుకో, స్థిరపరచుకో.
ఏ గడియ నీ యొద్దకు వస్తానో తెలియదు అని చెప్పారు. సార్దీస్ సంఘం యొక్క, సార్దీస్ పట్టణం యొక్క చరిత్ర ఏమంటే, మాటి మాటికి అది దాడి చేయబడిన పట్టణం. సముద్ర మట్టానికి 1500 మైళ్ళ ఎత్తులో ఉన్నటువంటి పట్టణం. మా మీదకి ఎవరు రారు అనుకున్నారు. రానే వచ్చాడు ఒక రాజు, దాడి చేశాడు, వశపరుచుకున్నాడు. మరో కొంతకాలానికి మరొక రాజు వచ్చాడు, వశపరుచుకున్నాడు. మరికొంతకాలానికి మరొక రాజు వచ్చాడు. పట్టణం సంగతి కాదు విశ్వాసి, ప్రియ సహోదరుడా సహోదరి, నా జీవితం నీ జీవితం. మన విశ్వాస జీవితాన్ని దోపిడీ చేయడానికి ఎవరు వస్తున్నారో మనం అర్థం చేసుకుందాం. మన నీతిని, మన భక్తిని, మన పరిశుద్ధతను, మన ప్రేమను, మన సహనాన్ని దోపిడీ చేయడానికి ఎవరు వస్తున్నారు తెలియని రీతిగా వారికి అవకాశం ఇవ్వకుండా ఉన్నదాన్ని మనం బలపరుచుకున్నాం. వాక్య పఠనం ఉన్నదా మరి ఎక్కువగా మనం వాక్య పఠనం చేద్దాం. ప్రార్థన ఉన్నదా చాలకుండా చూసుకుందాం, మరి ఎక్కువ ప్రార్థన చేద్దాం. ప్రేమ ఉన్నదా ఇంకా ప్రేమను అభివృద్ధి పొందుదాం. నిరీక్షణ ఉన్నదా అభివృద్ధి పొందుదాం. విశ్వాసం ఉన్నదా అభివృద్ధి పొందుదాం. ఔదార్యం ఉన్నదా అభివృద్ధి పొందుదాం. సామాన్యుల మిగిలిన వాటిని బలపరచును అని ఆఖరి సందేశం అది. దొంగలే, నేను ఎప్పుడు వస్తానో తెలియదు, ఏ గడియను నీ మీదికి వచ్చేదనో తెలియదు. జాగ్రత్త 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 అని చెప్తున్నా. నీ క్రియలు సంపూర్ణంగా లేవు, జాగ్రత్త. పేరు మాత్రమే ఉన్నది, జీవితం లేదు, జాగ్రత్త. నువ్వు మేలుకొనకపోతే ఉన్నవి కూడా పోగొట్టుకుంటావు, జాగ్రత్త. ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. తరవచ్చండి, ప్రార్థన చేద్దాం. మన షెడ్యూల్కు భంగం కాకూడదు, ప్రార్థించాలి. కృపగల మా ప్రియ ప్రభువా, ఆనాడు సార్దీస్ సంఘముతో ప్రేమతో మీరు మాట్లాడారు. కేరళలో ఏర్పాటు చేయబడిన సభలలో కూడా మమ్మల్ని ప్రేమిస్తూ మాతో మాట్లాడుతున్నారు. మా ప్రభువా, నీవు సంపూర్ణుడవు. మిమ్మును బట్టి నీ యందు మాత్రమే మేము సంపూర్ణులము కాదు. పేరు మాత్రమే ఉండి జీవితం లేకుండా ఎంతగా మమ్మల్ని మేము మోసగించుకొనుచున్నాం. వేషధారణ మాకు బయలుపరచాలి. నీతి నిజాయితీలు యథార్థత మాకు అనుగ్రహించాలి. మీ దృష్టిలో యోగ్యులుగా కనబడే భాగ్యం మాకు ఇవ్వాలి. ఎన్నో జాగ్రత్తలు మీ గ్రంథంలో మాకు ఇచ్చారు. మేమే అజాగ్రత్తగా ఉన్నాం, మేమే అవివేకులుగా ఉన్నాం. మమ్మల్ని సంధించాలి. మీ ఆత్మ కార్యం మాలో జరిగించాలి. మా హృదయం మాలో మండునట్లు చేయాలి. ఈ వాక్యమును మహిమపరచమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.